నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కార్తీక్ గారు నమస్తే అండి. నమస్తే గోపి. సో మనం చూసుకోవచ్చు, పేరు నాని ఇష్యూలో ఒక మంత్రి ఆయన అరెస్ట్ చేయాలని, వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలని బాగా పట్టుదలతో ఉన్నారని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత చంద్రబాబు గారిని పొగడ్తలతో ముంచెత్తడం కూడా జరిగింది. తర్వాత చాలా మంది వ్యతిరేక పార్టీ నాయకులు ఏమంటున్నారంటే, ఒక డీలర్ తప్పు చేస్తే 10 రెట్లు వసూలు చేస్తారు. అలాంటిది 370 టన్నులు ఇతను కుంభకోణం చేస్తే ఇతని దగ్గర కేవలం 3 రెట్లే ఎందుకు వసూలు చేశారని చాలా మంది అంటా ఉన్నారు. దానికి మీరేమంటారు? నువ్వు అడుగుతుంది ఏంటంటే, పేరు నాని భార్య పేరుతో ఉన్న గోడౌన్లలో అధికారులు సెర్చ్ చేయగా దాదాపు 370 క్వింటాల రేషన్ బియ్యం కనపడట్లేదు అనేది లెక్కల్లో తేలింది. ఓకే. ఆ లెక్కల్లో తేలినప్పుడు పేరు నాని భార్య మీద, ఎందుకంటే గోడౌన్లు ఆమె పేరుతో ఉన్నాయి కాబట్టి ఆమె మీద, వాళ్ళ మేనేజర్ మీద, అధికారుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. విచారణ జరుగుతూ ఉంది. ఓకే. సో ఆమె బెయిల్ పిటిషన్ కూడా వేసుకోవడం జరిగింది. సరే, ఏది ఏమైనా ఇప్పుడు బయట వస్తున్న డిమాండ్ ఏంటంటే, దీంట్లో ఇప్పటికే పేరు నాని ఫైన్ కింద కలెక్టర్కి 1,70,00,000 చెక్కుని పంపించడం జరిగింది. ఇంకా 1,65,00,000 ఇంకా ఫైన్ చెల్లించాల్సి ఉంది. ఒకప్పుడు అనుకున్న లెక్క వేరు, ఇవాళ తేలిన లెక్క వేరు. ఒకప్పుడు 183 క్వింటాలు మాత్రమే మాయమైపోయినాయి అని అనుకున్నాం. కానీ లెక్కలు మొత్తం చూస్తే 370 క్వింటాలు మాయమైపోయినాయి. కాబట్టి ఇంకా 1,65,00,000 కట్టాలి అని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ గారు నోటీసులు ఆ కుటుంబానికి పంపించినట్టు మనకు తెలుస్తుంది. ఓకే. కాకపోతే చాలా మంది చేస్తున్న డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు 1,70,00,000 కట్టించుకొని 1,68,00,000 కట్టించుకోవాల్సి ఉన్నా ఇవంతా కలిపి ఎంత అవుతుంది? 3 కోట్ల సమ్ చేంజ్ అవుతుంది. 4 కోట్ల దాకా అవుతుంది. 4 కోట్ల కూడా కాదు, 3.5 కోట్లు అవుతాయి. కాకపోతే ఇది తక్కువ కదా, వాళ్ళ నుంచి కట్టించుకోవాల్సినంత సహజంగా ఇప్పుడు వసూలు చేస్తుందంటే, ఇప్పుడు మాయమైపోయింది 370 క్వింటాలు, వాళ్ళు కట్టించుకుంటుంది 770 క్వింటాలకు సంబంధించిన మనీ. అంటే ఒక్కొక్క కేజీ 43 రూపాయలకి ప్రభుత్వం కొంటుంది. ఆ లెక్కన 43 డబల్ చేస్తున్నారు, 86 రూపాయలు వాళ్ళ నుంచి వసూలు చేస్తున్నారు. ఓకే. కానీ అంత కాదు వసూలు చేయాల్సింది. అదే ఒక రేషన్ డీలర్ దగ్గర ఎట్నే బియ్యం మాయమైపోయి అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారనుకో, వాళ్ళ దగ్గర నుంచి ఆ బియ్యం రేటుకి 10 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. మరి ఇప్పుడు 370 క్వింటాలు పేరు నాన్న దగ్గర మాయమైపోయినాయి కాబట్టి, ఇప్పుడు వీళ్ళు వసూలు చేస్తుంది 720 క్వింటాలు, అంటే డబల్ వసూలు చేస్తున్నారు. కాబట్టి 720 క్వింటాలు కాదు, 10 రెట్లు. 320 క్వింటాలకి 10 రెట్లు అంటే ఎంత? 3,200 క్వింటాల డబ్బు వసూలు చేయాలి. అవును. అంటే ఇప్పుడు వసూలు చేసే ఈ 3.5 కోట్లు కాదు, దీనికి 10 రెట్లు డబ్బులు వసూలు చేయాలి అనేది చాలా మంది చేస్తున్నారు డిమాండ్. ప్రధానంగా రేషన్ డీలర్లు చేస్తున్నారు ఈ డిమాండ్. మా దగ్గర ఒక న్యాయం, పేరు నానికి ఒక న్యాయం ఏంటి? తప్పు ఎవరు చేసినా తప్పే కదా. పేరు నాని తప్పు చేస్తే ఉప్పు ఎలా అవుతుంది? కాబట్టి పేరు నాని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేది. ఓకే. ఇప్పుడు ఇంతకీ ఈ బియ్యాన్ని ఏం చేస్తున్నాడు పేరు నాని? ఇక్కడి నుంచి, అంటే ఏదో సామెత ఉంటుంది కదా, అన్ని దారులు రోమ్ నగరానికి అని చెప్పేసి, అలానే ఈ బియ్యాన్ని కాకినాడ తరలించి, కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలించి, అక్కడ 73 రూపాయలకి లేదా ఆ పైన రేటుకి అమ్ముకుంటున్నారు అనేది ఈ పంచ తేలుతున్నటువంటి పెద్ద కుంభకోణం. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకొని షిప్ని సీజ్ చేయమని చెప్పేసి అధికారులు ఆదేశించారు కదా, గుర్తుందా నీకు ఆ సీను? ఎస్. ఆ సీన్కి అంటే అక్కడ తరలిస్తున్న బియ్యం అంతా వీళ్ళు మాయం చేస్తున్న బియ్యమే. పేరు నానిని మాయం చేస్తుందైనా, లేదు బుగ్గన రాజేంద్రనాథ్ మాయం చేస్తుందైనా, అన్ని వర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గత 5 సంవత్సరాల కాలంలో మాయం చేసిందైనా ఇలాంటి బియ్యాన్నే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారులు తనిఖీ చేయడం ద్వారా పట్టుకున్నారు. కానీ గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని క్వింటాల బియ్యం మాయమైపోయినట్టు, ఎంత డబ్బు చేతులు మారినట్టు. ఇప్పుడు ఇంకొక విషయం కూడా, ఇప్పుడు ఏదైతే ఈ ₹1,00,00,000 అంటే 1,70,00,000 ఆల్రెడీ ఫైన్ కట్టాడు, 1,68,00,000 ఫైన్ కట్టాల్సినటువంటి అవసరం ఉందో, ఈ డబ్బు కూడా ఎన్నికల అఫిడవిట్లో చూపించిన డబ్బేనా, లేదంటే ఇంకే డబ్బు? దీని మీద కూడా ఈడీ ఎంక్వైరీ చేయాలి. ఒకటి, పేరు నాని ఇప్పుడు కనపడని బియ్యానికి 10 రెట్లు ఫైన్ కట్టాలి. ఇప్పుడు ఫైన్ కట్టిన డబ్బు ఎక్కడదో ఈడీ విచారించి చర్యలు తీసుకోవాలి. రెండోది, ఇంకొక మాట కూడా ఉంది. ఇప్పుడు ఫైనే, కేసే. ఫైన్ కడితే కేసు మాఫీ కాదు, ఫైన్ కనపడని బియ్యానికి కట్టినట్టు. కానీ బియ్యం కనపడకుండా ఎందుకు చేశాడు, ఎవరు చేశారు, అసలు ఏం జరిగింది అన్న దాని మీద కేసు నడవాల్సిందే, విచారణ జరగాల్సిందే, విచారణకి పేరు నాని భార్య హాజరు కావాల్సిందే. దానికి బాధ్యులు పేరు నాని కనుక అయితే, దానికి బాధ్యులు పేరు కిట్టు కనుక అయితే
వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే, ఆస్తి చేసి జైల్లో పెట్టాల్సిందే. ఫైన్ కట్టించుకుంటే కేసు మాఫీ అవుద్ది అనుకుంటే మాత్రం దాన్ని ఒప్పుకునేది లేదు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం చేస్తున్నటువంటి డిమాండ్. ఓకే. పెద్ద ఎత్తున పేదవాళ్ళు తినే బియ్యాన్ని మాయం చేసి, పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని మాయం చేసి, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి బయట విదేశాలకు తరలించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు అంటే ఇది ఎంత కుంభకోణం, ఎలాంటి కుంభకోణం? దీని మీద నిజాలు బయటికి రావాలి, విచారణ జరగాలి, బలంగా జరగాలని చెప్పేసి కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం. ఇప్పుడు 3 డిమాండ్లు ఇక్కడ చాలా ప్రధానంగా నేను ఇందా చెప్పినట్టు. ఒకటి, ఈడీ ఖచ్చితంగా ఎంటర్ అయ్యి డబ్బుల మీద పేర్నాని మీద ఎంక్వైరీ చేయాలి, 10 రెట్లు పేర్నాని దగ్గర వసూలు చేయాలి, పేర్నాన్ని జైల్లో పెట్టాలి. ఈ డిమాండ్ చాలా బలంగా వినపడతా ఉంది. ఇంకోటి ఏంటంటే పేరు నానిన వాళ్ళ వైఫ్నా అంటే వాళ్ళ వైపు మీద సింపతి ప్రజల్లో ఉంది. ఎందుకంటే పేరుకి వాళ్ళ భార్య పేరుతో గొడవలు ఉంటాయి, కానీ పెత్తనం అంతా పేరు నానిది, పేరుని కిట్టుది కదా. ఇప్పుడు యాక్చువల్గా నువ్వు ఒక ఆస్తి కొన్నావు అనుకో గోపి, అది నీ పేరు మీద కాకుండా మీ ఇంట్లో వాళ్ళ మీద పేరు మీద పెట్టుకోవచ్చు కాక, కానీ మెయింటెన్స్ నీదే. మీ అమ్మ పేరు మీదో, మీ నాన్న పేరు మీదో, నీ ఇంట్లో ఇంకెవరి పేరు మీదో సెంటిమెంటల్గా పెట్టుకుంటారట. ఒక ఆస్తిని నాన్న పేరు మీద, అమ్మ పేరు మీద, భార్య పేరు మీద, పిల్లల పేరు మీద పెట్టుకుంటారు. కానీ పెత్తనం ఎవరిది? వాళ్ళ భార్య ఏమి గోడను మెయింటైన్ చేయట్లా, ఆ భార్య ఏమి రాజకీయాలను మెయింటైన్ చేయట్లా. మెయింటెనెన్స్ మొత్తం వ్యాపారాలైనా రాజకీయాలైనా పేరుని నానియో పేరుని కిట్టినో. కానీ టెక్నికల్గా వాళ్ళ భార్యను కూడా విచారణ పిలవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ ఆస్తి ఆమె పేరు మీద ఉంది కాబట్టి, గోడను ఆమె పేరు మీద ఉంది కాబట్టి ఆమె విచారణ పిలవాల్సి వచ్చింది. కానీ అంతిమంగా దీన్ని మెయింటైన్ చేసి ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మాత్రం పేరు నాని, పేరుని కిట్టు, తండ్రి కొడుకులు. కాబట్టి ఇదే డిమాండ్. అందుకని ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ పెద్దగా రావట్లేదు, కానీ ఈ నేరానికి కారణం అని అనుమానం ఉన్నటువంటి నాని మీద, కిట్టు మీద మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున అరెస్ట్ చేయాలని ఒక డిమాండ్ని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం నుంచి పెడతా ఉన్నారు. ఇక ఒకప్పుడు దొంగలు ఉండేవాళ్ళు. దొంగతనాల స్థాయి లెవెల్ పెరిగిన తర్వాత గజ దొంగలు అనేది వాళ్ళకి పేరు వచ్చింది. మళ్ళా ఆ దొంగతనాల లెవెల్ పెరిగిన తర్వాత గరానా దొంగలు పుట్టుకొచ్చారు. ఇప్పుడు ఆ గరానా దొంగలు లేరు, అంతకుముందు ఉన్న గజ దొంగలు లేరు, అంతకుముందు ఉన్న దొంగలు లేరు. ఇప్పుడు వైసీపీ నాయకులు తయారయ్యారు. అంటే దొంగతనాల స్థాయి పీక్స్కి చేరిన తర్వాత దొంగలు రూపాంతరం చెంది, ఏదో అంటారు కదా, ఆది మానవుడు కోతి నుంచి మనిషి దాకా ఎదిగాడు అని చెప్పేసి, అలా దొంగలు పరిణామ క్రమంలో వైసీపీ నాయకుల్లాగా ఎదిగారు. అంటే దేన్ని వదలకుండా తినేయటం, పేదవాడు తినే రేషన్ బియ్యం నుంచి మొదలు పెడితే మట్టి, ఇసుక, కంకర, అంటే నేల నుంచి నింగి వరకు ఎన్ని రకాల కుంభకోణాలు చేయాలో, ఎన్ని రకాలుగా డబ్బులు తినాలో, ఎన్ని రకాలుగా డబ్బులుగా మార్చుకొని పేమెంట్ చేసుకోవాలో అన్ని రకాలుగా చేశారు. ఒకేపేమో ఎర్రచందనం స్మగ్లింగ్, ఇంకొకేపేమో అక్రమ బియ్యం స్మగ్లింగ్. అంటే ఈ దేశంలో కుంభకోణాన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చో చెప్పడానికి వైసీపీ నాయకులు ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది బయట నడుస్తున్న చర్చ. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ.